భర్తీ ముగిసిన సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం. నారాయణ మంత్రి 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇస్తున్న రైతులకు కౌలు 40,000 ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు అమలు. ప్రతి ఏటా జరీపు భూమికి ఎకరాకు 5,000, మెట్ట భూమికి ఎకరాకు 3,000 పెంచేందుకు ఆమోదం. గ్రామ కంటాల్లో భూములు కోల్పోతున్న వారికి ఏడాదికి 10,000 ఇచ్చేందుకు ఆమోదం. కొత్తగా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములు ఇచ్చే రైతుల కుటుంబాలకి రుణమాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయం. 6/1/2026 లోపు లోన్ తీసుకున్న వారికి అమలు చేసేలా నిర్ణయం. ఈనాం భూముల కొరకు దేవాదాయ శాఖకు 159 కోట్లు చెల్లించేందుకు ఆమోదం. అమరావతిలోని 25 టౌన్షిప్లలో ఒక్కో టౌన్షిప్ లో తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం తెలిపారు. ఈ రాత్రిలోగా ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని వారికి రేపు భూసేకరణ అమలు చేస్తాం. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 2.5 ఎకరాలకు అమలు చేస్తాం. సిఆర్డీఏ అర్బన్ అథారిటీ మీటింగు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో తీసుకున్న డెసిషన్ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000, అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారో అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నారో 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేటట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది.